మీ మీ పేరేం పేరన్నా? నా పేరు నౌషాద్. నమస్కారం. నా పేరు రామకృష్ణారెడ్డి. నేను ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదికలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నా. సార్ మీరు ఎంతవరకు చదివారు? నాది బీఎస్సీ ఎంఎల్టీ అయిపోయిందండి. మెడికల్ రిలేటెడ్ ఫీల్డ్. హ్మ్. మీరుండేది ఎక్కడ? మాది ప్రాపర్ నరసింహారెడ్డి నగర్ అండి. నరసింహారెడ్డి. నరసింహారెడ్డి. మీరు ఏం చేస్తుంటారు? సార్ నాది బిజినెస్ ఉంది. అలాగే మనం జీరో బడ్జెట్ పాలిటిక్స్ పైన మేము అవేర్నెస్ క్యాంప్స్ చేస్తుంటాము. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది ప్రజలలో చైతన్యం, ఓటు అమ్ముకోవడం వల్ల మనకు జరిగే నష్టాల గురించి, మనము మన హక్కులని అడిగే స్వేచ్ఛని పోగొడతామనే దానిపైన మేము ఓటర్లకి ఎక్స్ప్లెనేషన్ చేస్తుంటాము. ప్రధానంగా ఏ ఏరియాలో చేస్తుంటారు? మేజర్ అయితే స్లమ్స్లో చేస్తున్నాము. ఎందుకంటే మనకి వాళ్ళకి రావాల్సిన హక్కులు ఏమేమి ఉన్నాయి, ఏం లేవు అనేది వాళ్ళకి తెలియపరుస్తుంటాం. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో ఒక చదువు రానోడు 10వ తరగతి లేకుంటే ఇంటర్ ఉన్నోడు ఓటరు ఎక్కడ వేయాలనేది నిర్ధారిస్తున్నాడు. అంటే చదువుకున్నోళ్ళు వాళ్ళకి ఎంత అయితే చెప్పినా కూడా వాళ్ళకి మైండ్ ఎక్కడం లే. మన హక్కుల కోసం ఏం అడగాల, మనం ఏం అడగకూడదు అనేది వాళ్ళకి తెలియడం లే. దానిపైన మనము అవగాహన కల్పిస్తాం. ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ సంబంధించి ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? సార్ నేను వచ్చేసి 2006 నుంచి జీరో బడ్జెట్ పాలిటిక్స్ దానిపైనే ఇది చేస్తున్నాను. ఆల్రెడీ ఒకసారి కార్పొరేటర్గా కంటెస్ట్ చేసినాను. ప్లస్ ఎమ్మెల్యే కూడా కంటెస్ట్ చేసినాను. కార్పొరేటర్గా ఏది, ఏ వార్డులో? 46వ వార్డు నరసింహారెడ్డి నగర్లో కంటెస్ట్ చేసినాను. దాంట్లో మనకి 2వ స్థానం వచ్చింది. నాకు ఓటేసిన 800 మందికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నువ్వు ఎమ్మెల్యే కూడా పోటీ చేసావా? పోటీ చేసాను. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి? నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వచ్చేసి 286 ఓట్లు వచ్చినాయి. నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేసినావు కదా 46 వార్డులు. నీకు ఇతర రాజకీయ పార్టీల నుంచి విత్డ్రా చేసుకోమని చెప్పి కానీ ఇట్లా ఒత్తిడి ఏమైనా వచ్చిందా? విత్డ్రా కాదు, సపోర్ట్ చేయండి, కొంచెం ఒక ప్యాకేజ్ ఇస్తాం అది అని కూడా చెప్పినాను. నీకు చెప్పారు వాళ్ళు? చెప్పాను. అంటే ప్రధానమైన పార్టీ? ప్రధానమైన పార్టీ. మీరేం చెప్పారు? లేదు, ఇప్పుడు ఎందుకంటే ఆ ప్యాకేజ్తో నా పక్కననే నేనేమన్నా సాయం అడిగితే చేసేటోళ్ళు ఒక 30 మంది ఉన్నారు. దాంతో మేము ఏం చేయలేము. ఏమో ఇది వాళ్ళకు కూడా నేను ఏం చెప్పినాను, మన కాడ ఉన్న 30 మందిలో వాళ్ళ పిల్లలకి వాళ్ళకి జీవనోపాధి కల్పించే విధంగా వాళ్ళకు ఒక 20,000 ఒక జీతం వచ్చే మాదిరి చేసుకొని ఏదైనా సరే ఓ ప్రైవేట్ సెక్టార్, ఎయిడెడ్ సెక్టార్ ఎక్కడైనా సరే, లేకుంటే వాడు ఉద్యోగం చేసుకుంటాడు, లేకుంటే వ్యాపారం చేసుకుంటా అంటే ఈ ముద్రా లోన్లు, ఇళ్ళ లోన్లు వాళ్ళకి అవగాహన ఉండదు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రధాన పార్టీలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ అనుచరులకు మాత్రమే లోన్లు శాంక్షన్ చేసి మేనేజర్లకు వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని చేస్తున్నారు. అట్లాంటప్పుడు కరెక్ట్ జెన్యూన్గా సీరియస్గా వాడు వ్యాపారం చేసేటోని కూడా లోన్ రావడం లేదు. ఇప్పుడు మీరు మీ 46 వార్డులో మొత్తం ఓట్లు ఎన్ని ఉన్నాయి? మొత్తం 9,000 ఓట్లు ఉన్నాయి సార్. 9,000 ఓట్లు ఉన్నాయి. పోయినసారి కార్పొరేట్ ఎలక్షన్ నిలబడినావా? అంతకుముందు కూడా ఏమన్నా నిలబడినావా? అంతకుముందు ఏం నిలపలేదు సార్. పోయినసారి ఇప్పుడు 46 వార్డు ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంది? 46 వార్డు వచ్చేసి మనకి కరెక్ట్ కేసీ కెనాల్, ఆర్ఎస్ రోడ్ దగ్గర కేసీ కెనాల్ దాటిన తర్వాత కేవీఆర్ కాలేజ్ బ్యాక్ సైడ్, ప్లస్ ఇటు నరసింహారెడ్డి నగర్, అశోక్ నగర్, పాలకొట్టాలు, అట్లా మనకి ఏపీ టూరిజం వరకు మనకు వస్తుంది. వెంకటేశ్వర స్వామి గుడి వరకు నాకు వస్తుంది. నరసింహారెడ్డి నగర్ నుంచి అటు అశోక్ నగర్లో ఇట్లా వెంకటేశ్వర స్వామి గుడి వరకు మొత్తం 46 వార్డు. అది 46 వార్డు. మొత్తం ఎంతమంది పోటీ చేసినారు దాంట్లో? దాంట్లో వచ్చేసి మొత్తం 9 మంది పోటీ చేసినారు. 9 మంది. నామినేషన్ వేయడం మాత్రం 24 మంది వేసినారు. మిగిలిన వాళ్ళందరూ విత్డ్రా చేసుకున్నారు? విత్డ్రా లేదు. 9 మంది పోటీలో ఉన్నారు. 9 మంది పోటీలో ప్రధానమైనటువంటి పార్టీలు ఏవేవి నిలబడినాయి? వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ పార్టీ, ఇవన్నీ నిలబడినాయి. నువ్వు మామూలుగా ఇండిపెండెంట్ నిలబడినావు? ఇండిపెండెంట్. వైసీపీ అభ్యర్థి ఆడ కార్పొరేటర్ అయినాడా? వైసీపీ అభ్యర్థి. ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? ఆయనకు వచ్చేసి 1006 వచ్చినాయి. 1006. నీకెన్ని వచ్చినాయి? నాకు వచ్చేసి 806 వచ్చినాయి. 806 వచ్చినాయి. వీళ్ళకి ఎంత వచ్చినాయి? మన టీడీపీకి ఎంత వచ్చినాయి? టీడీపీ కూడా 816 డిఫరెన్స్ మనకి వాళ్ళకి. 700 చిల్లర వచ్చింది. 700 చిల్లర వాళ్ళకి వచ్చినాయి. తర్వాత బీజేపీకి? బీజేపీకి 400 చిల్లర వచ్చింది. 400 చిల్లర వచ్చింది.
కాబట్టి ఇండిపెండెంట్‌గానే నువ్వు ఇన్ని ఓట్లు సాధించడానికి నువ్వు చేసిన కృషి ఏమి? మనం ఫుల్ ఫ్లెడ్జ్‌గా పబ్లిక్‌లోనే ఉన్నాము. హ్మ్. ఫుల్ ఫ్లెడ్జ్‌గా పబ్లిక్‌లో ఉన్నాము. ఏమున్నా కూడా హ్మ్. మేము వాళ్ళ సమస్యను అధికారుల దృష్టికి తీసుకోవడంలో సక్సెస్ అయినాము. హ్మ్. దానికి పరిష్కారము మార్గం చూపించినందుకు అధికారులకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చేసిన మనము ఎవరికైనా సరే ఒక అవగాహన కల్పియాల. నాకు కూడా పెద్దోళ్ళు చాలా మంది సపోర్ట్ చేసి ఇట్లా ఇట్లా చేసుకో, ఇట్లా ఇట్లా చేసుకో డైరెక్షన్ అన్నందుకు నేను ఈరోజు పెద్దల లో మనము ఒక పేరు తెచ్చుకున్నామంటే నా వెనకాల కూడా నాకు నేర్పించిన గురువులున్నారు. వాళ్ళ ద్వారా కూడా నేను చాలా నేర్చుకొని ఇది చేసుకున్నాను. నీకు ఆ ఎలక్షన్‌లో ఎంత ఖర్చొచ్చింది? నాకు కేవలం డిపాజిటు, హ్మ్, హ్మ్. ఈ కరపత్రాలకు మాత్రమే 1,00,000 చిల్లర ఖర్చొచ్చింది. ఇప్పుడు నీ ఎమ్మడి ఎంతమంది కార్యకర్తలు తిరిగినారు? నాతో పాటు 10 మంది తిరిగినారు. నీతో పాటు 10 మంది తిరిగినారు. 10 మంది. మొత్తం ఆ వార్డులో ఎన్ని బూతులున్నాయి? మొత్తం అయితే 9 బూతులుంది. మొత్తం కార్పొరేటర్ ఏరియా ఆ! 9. ఆ! 9 బూతుల్లో నువ్వు ఏజెంట్‌లను కూర్చోబెట్టినావా? 9 బూతుల ఏజెంట్ కూర్చోండి. నీ తరఫున నీకెక్కడైనా మామూలుగా ఓట్లు అడగడానికి పోయినప్పుడు హ్మ్. నిన్ను డబ్బులు అడిగినారా? డబ్బులు అడగలేదు. హ్మ్. ఇక నీతో సాయం పొందినాం నీకు ఓటేస్తాము. హ్మ్. ఆడ డబ్బులు తీసుకున్నాం కాబట్టి ఆడ ఒక ఓటేస్తాం. అట్లా చీలడం వల్లనే నేను ఓడిపోయినాను. ఈ డబ్బులు తీసుకున్నాం కాబట్టి అక్కడ ఒక ఓటేస్తాం. ఓటేస్తాం. నీతో సాయం చేసుకున్నాం కాబట్టి నీకు ఆ! ఓటేస్తాం అనేటువంటి పద్ధతులు కుటుంబాలు చెప్పినాయి. ఆ! నువ్వు ఈ విధంగా ఎన్నికలు నిలబడుతున్నావు కదా! హ్మ్. ఏమి నీ ధ్యేయం ఏమి? కార్పొరేటర్ వరకే నీ ధ్యేయమా? నీ లక్ష్యం ఏమి? కార్పొరేటర్ అనేది నా ధ్యేయం కాదు సార్. హ్మ్. ముఖ్యంగా మనం పబ్లిక్ వాయిస్ ప్రజల్లోకి చేరాలంటే హ్మ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక క్యాడర్ కావాల. ఒక హ్మ్. క్యాడర్ లేకుంటే ఒక ప్లాట్‌ఫార్మ్ కావాలి. మనిషి మాట్లాడితే నౌషాద్ అనేటోడు మాట్లాడితే వానిదేముందే 2 సార్లు పోటీ చేసినాడు ఓడిపోయినాడంటారు. హ్మ్. అదే చాలా ప్రజా సంఘాలు వాళ్ళు కొట్లాడుతున్నారు. ఇది చేస్తున్నారు. వాళ్ళకి గూడా ఇంగ ఈ సంఘం అంటే ఎట్లా? ఈ సంఘం అట్లా అంటే ముద్రేసేస్తారు. అట్లా లేకుండా ప్రజాప్రతినిధిగా ఉంటే ఒకసారి చెప్పుకోనికి అవకాశం ఉంటది. హ్మ్. ప్లస్ మనము గట్టిగా వాయిస్ ఇప్పుడు సార్, అయ్యా, అప్ప అని ఎట్లా అడుగుతున్నామో అప్పుడు ఈ హక్కు గురించి దానిపైన మాట్లాడడానికి కూడా ఒక 10% మనం సక్సెస్ అయితామనే ఉద్దేశ్యంతో మేము ఎలక్షన్‌లకి ఎంచుకోవడం జరిగింది. నువ్వు ఎన్నికల ముందే మామూలుగా ఓటర్లతో కలుస్తుంటావా? మామూలుగా నువ్వు ఎన్నికలతో సంబంధం లేకుండానే నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటావా? నేను ప్రతిరోజు ఫస్ట్ లేస్తేనే హ్మ్. మనకి ఫస్ట్ నేను ఒక ఏమేమి ఇష్యూస్ మనం సార్ట్ ఔట్ చేయలేదు, ఏం లేదు హ్మ్. అనే దానిపైన ఫస్ట్ అది ఎక్సర్సైజ్ చేస్తా. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత దాని తర్వాత అది మనం ఈరోజు ఆహ్, మున్సిపల్ ఆఫీస్‌లో ప్రయారిటీ ఏముంది, ఏం లే. ఇప్పుడు హ్మ్. సోమవారం వస్తే మనం ఖచ్చితంగా మనకు ఏ సమస్య ఏమున్నా కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోతాం. అదే ఇంకా కొంచెం పెద్ద సమస్య ఉంది, జిల్లా లెవెల్‌లో ఉంది. ఆడ ఏమన్నా వాళ్ళ ప్ర సరిగ్గా ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి కూడా మనకి సహకారం అందడం లేదంటే అప్పుడు మనం కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోతున్నాం. ఇప్పుడు మొత్తం మీ కార్పొరేట్ ఏరియాలో ప్రధానమైన సమస్యలేంటి? సార్ ఇప్పుడు మనకి మేజర్ వచ్చేసి మనకి రైల్వే స్టేషన్‌లో వివిధ రకాల ఏరియాల నుంచి ప్రజలొస్తుంటారు. వాళ్ళ కోసం ఒక వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేయాలనేది మన ఇది. ప్లస్ లైబ్రరీ గూడా ఏర్పాటు చేయాలా. హ్మ్. ఎందుకంటే అక్కడ నా విలేజెస్ నుంచి వచ్చే పిల్లలకి వాళ్ళు రీడింగ్ రూమ్స్‌కి చాలా వేలు ఖర్చు పెట్టుకుంటున్నారు. హ్మ్. అట్లా లేకుండా వాళ్ళకొక ఏ గ్రంథాలయం ప్లస్ అది ఏర్పాటు చేయాలనేది నా ఇది గూడా ఉంది సార్. హ్మ్. మేజర్ అయితే అది చేయాలా సార్. ఎందుకంటే సెంట్రల్ నుంచి సపోర్ట్ గూడా ఉంది మనకి. హ్మ్. సెంట్రలోళ్ళు కూడా రైల్వే‌లోకి పర్మిషన్ అడిగి కొంచెం అధికారులు ఇది చేస్తే మొబిలైజ్ చేస్తే కొంచెం సెట్ అయితది సార్. ఇంగా దీంతో పాటు ప్రధానంగా అంటే అది బయట నుంచి అదే. అదే. వచ్చేటువంటి అదే. పిల్లల అదే. సమస్య. కార్పొరేట్ ఏరియాలో ప్రధానమైనటువంటి డ్రైనేజ్ సమస్య, రోడ్ సమస్య, లైటింగ్ సమస్య ఇప్పుడు ఇట్లా ఏమేమో రకరకాల సమస్యలుంటాయి గదా! ఇప్పుడు కాలువలో డ్రైనేజ్ సమస్య ఉండే సార్. హ్మ్. ఇప్పుడు అది మన షార్ట్ ఔట్ చేసి ఇప్పుడు డ్రైనేజ్ వర్క్ నడుస్తుంది. హ్మ్. ఇంకోటి ఏమంటే కేఎస్సీ కెనాల్ అవతల ఇది ఉంది. హ్మ్. ఇంకోటి మేజర్ వచ్చేసి మనకాడ పట్టాలు ఇయ్యలేదు సార్. హ్మ్. ఆ పట్టాల పైన మనం పోరాడాలి. ప్లస్ వాళ్ళకి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న వాళ్ళకి అక్కడనే ఉన్నారు. కానీ వాళ్ళకి పట్టా కల్పించలేదు. అది అందరూ కార్పొరేటర్లు వస్తున్నారు, చెప్తున్నారు, పోతున్నారు అంతే తప్ప ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఓటు బ్యాంక్ రాజకీయం చేసుకుంటారు, పోతున్నారు తప్ప వాళ్ళకి న్యాయం చేయడం లేదు. ఎక్కడది కపల్ నగర్‌లోనా? కప్పల్ నగర్ సార్. నరసింహారెడ్డి నగర్‌లోనే కెనాల్ కట్ట పైన ఉన్నాయి. కెనాలి అంటే కరెంట్ ఆఫీస్ ఆఫీస్ ముందే ఆపోజిట్ అంటే వాళ్ళకల్లా పట్టాలు లేవా? పట్టాలు లేవు. హుహు.
మరి వాళ్ళకు కరెంటు, నీళ్లు అవన్నీ అన్నీ ఉన్నాయి. ఏర్పాటు పన్ను చేసినారా? కడుతున్నారు, అన్నీ కడుతున్నారు. ఉమ్. ఎందుకు ఇవ్వలేదంట పట్టాలు? ఇప్పుడు ఎందుకంటే సార్ ఇప్పుడు దానిపైన కేవలం ఫైలు నామం మాత్రమే ఉంది. ఉమ్. దాన్ని పట్టుకొని గట్టిగా చేస్తే వస్తుంది. అది కెనాల్ పరంబోక్ కదా, కెనాల్లో బఫర్ జోన్ ఉంటుంది దాన్ని. అవును. కెనాల్ పరంబోక్లో జనరల్గా ఒకవేళ పట్టాలు ఇవ్వకపోతే ఏం పరిస్థితి? ఏమన్నా ఆల్రెడీ రోడ్డుకి శాంక్షన్ చేసుకున్నంత వరకు రోడ్డు తీసుకున్నారు, ఉమ్. డ్రైనేజ్ చేసినారు, లైట్లు వేసినారు, అది అయిపోయినారు. ఉమ్. మిగిలిన దానికి పట్టాలు ఇవ్వాలి. ఉమ్. మరి వాళ్ళందరూ కూడా ఈ పట్టాల కోసం అని చెప్పని మీరు దాని మీద ఏం కార్యక్రమాలు చేసినారు? సార్ మేము ఎందుకు ఇది చేయాలి సార్, 2 సార్లు మరవ గారికి వెళ్ళినాము, ఆర్డీఓని కలిసినాము. అప్పుడు వీరపాండ్యన్ సార్ ఉన్నప్పుడు కూడా ఒక అర్జీ ఇచ్చినాము. ఉమ్. కేవలం అది అర్జీ మాత్రమే ఉంది. ఉమ్. ఇప్పుడు అవన్నీ జరగాలంటే మనం ఇప్పుడు నౌషద్ అనే వ్యక్తిగా పోయినందుకు అది జరగాలని నా ఒక నమ్మకము. ఉమ్. అదే ఒక ప్రజా స్థాయిలో పోయింటే ఏమైనా జరగవచ్చు అనే ఒక ఆశతో ఇది సార్. ప్రజాశైలి అంటే ఎట్లా ఏమి? అదే సార్, ప్రజల వాయిస్ వినిపించాలంటే ఒక పొజిషన్ ఉండాలా, ఉమ్. పొజిషన్ ఉండాలి. ఇప్పుడు మనం తిరుగుతున్నాం, ఉమ్. పోయి ఇస్తున్నాం, అది కాదు. ఇప్పుడు కార్పొరేటర్ స్థాయి ఎందుకు ఎలక్షన్లు కండక్ట్ చేస్తున్నామంటే దీనికోసమే. అంటే వాళ్ళకి ఏదైనా సాధించి పెట్టాలని చెప్పానంటే ఏదో పొజిషన్లో ఉంటే సాధించగలుగుతాం, అదైతే లేకుంటే లేదు. లేదు. కాబట్టి అది కార్పొరేట్ అయితే వాళ్ళకి ఏదో చేయగలుగుతాం అని. ఎందుకంటే లీడర్లకు కూడా అడగాలంటే కూడా ఉమ్. ఏముంది అంతో ఏం కథ ఏమని అడుగుతారు. ఉమ్. బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు మనకు ఇవన్నీ ముందరకు వస్తాయి. ఇప్పుడు నీతో పాటు బాగా పట్టుదలగా నీ ఎమ్మడి ఉండేటువంటి, నిన్ను ఏం ఆశించకుండా నీ ఎమ్మడి ఉండేటువంటి కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మనకు ప్రతి ఇంటితో సంబంధం ఉంది సార్. ఉమ్. ఇప్పుడు కార్యకర్త అనేది పని ఇది, కానీ అలా మనం కుటుంబం లెక్క ఉన్నాం, వార్డు వారు కాబట్టి ఉమ్. మనం కుటుంబం లెక్క ఉన్నాము, ఆనే పుట్టినాం పెరిగినాం కాబట్టి ఉమ్. మనం వాళ్ళకు కార్యకర్తలు గిరకర్తలు ఒక కుటుంబ సభ్యులుగానే భావిస్తాం సార్. మనం ఏమి ఇదే కాదు, మనం ప్రశ్నించే గలానికి ఇంకా కొంచెం బలం చేకూర్చాలనే ఉద్దేశంతో కార్పొరేటర్గా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం మనం. మీరు దీంతో పాటు ఇతరత్ర మానవతా దృష్టితో ఏమైనా పనులు చేస్తున్నారా? అవి చేస్తూనే ఉంటాం సార్. మన చేతనైనంత వరకు మనం ఏం చేయాలో చేస్తూనే ఉన్నాం. ఏమన్నా ఏదైనా ఒకటి మాకు స్ఫూర్తి ఇచ్చేటప్పుడు ఏమన్నా ఏం చేసినావు? ఇప్పుడు చూడండి సార్, నేను టౌన్లోనే వచ్చేసి 3000 చెట్లు నాటలా. ఇప్పుడు ఎవరు నాటలే, ఆ పార్టీ వాళ్ళు నాటలే, ఏం నాటలే. 3000 మొక్కలు నేనే నాటినా. ఎక్కడ నాటినావు? ఈద్గాలో నాటినా, పంపోస్లో నాటినా. ఇప్పుడు ఇలా మనకి సంజీవ హాస్పిటల్లో ఉన్న చెట్లన్నీ నేను నాటినవి అవన్నీ. ఇది ఇప్పుడు ఎన్ని ఏళ్ళ కిందట? ఇది సుమారు వచ్చేసి కూడా ఒక 10 years. ఇప్పుడు అన్ని బాగా మానలైన పెద్ద సంతోష్ చెట్లు. నగర్ ఈద్గాలో పోతే మీకే కనిపిస్తుంది సార్ నేను ఏం నాటినాను ఏం కథ. అబ్దుల్ కలాం గారి జయంతిని పురస్కరించుకొని ఆడ 150 చెట్లు నాటడం జరిగింది. 150 చెట్లలో 70 చెట్లు మంచిగా వచ్చినాయి. అవి రైట్ సైడ్ వచ్చేసి అప్పుడు గ్రావెల్ సరిగా లేక అవన్నీ చెట్లు చనిపోయినాయి, ఒక మోతాదులో వచ్చి చనిపోయినాయి. ఇప్పుడు మీరు ఎవరో జనరల్ హాస్పిటల్ దగ్గర 4 ముస్లిమ్స్ అనాథగా ఉండి అక్కడ ఏదో మీరు వాళ్ళని తీసుకొని పోయి ఇక్కడ ఆశ్రమంలో చేర్చినారని ఏదో నేను చోట విన్నా. అది ఏం లేదు, అది ఎవరు వాళ్ళు ఇక్కడ? ఇప్పుడు ఎవరు ఏం లేదు సార్, వాళ్ళు మనకి వడ్డగేరిలో చెన్నయ్య అని ఒక తెలిసిన మిత్రుడు ఉన్నారు సార్. వాళ్ళ హాస్పిటల్లో ఉంటారు, వాళ్ళ అక్క వాళ్ళు హాస్పిటల్లో పనిచేస్తారు. వాళ్ళు ఒక 4-5 days నుంచి అక్కడనే ఉంటున్నారు, ఇది చేస్తున్నారు. దానికి తోడు ఆడపిల్లలు ఉన్నారు సార్ వాళ్ళకి. మొత్తం 5 మంది పిల్లలు, 3 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు వయసుకు వచ్చిన వాళ్ళు. ఆడ ఇప్పుడున్న సమాజంలో వాళ్ళు కొంచెం మిస్గైడ్ కాకూడదు ఇదని చెప్పి వాళ్ళు నా దృష్టిలో తీసుకుని వచ్చినందుకు నేను వాళ్ళకి ఎట్లా ఏం గత వాళ్ళది ఏమని చూసి వాళ్ళ చదువు రీత్యా ఆడ చదువు ప్లస్ భోజనం షెల్టర్ అంతా ఉంది. మెయిన్ లేడీస్ కాబట్టి ప్రొటెక్షన్ ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళకి అలా జాయిన్ చేయించడం జరిగింది. ఇక్కడ అది హమారా గారు అని చిన్న టేకుడు దగ్గర ఉంది సార్. చిన్న టేకుడు దగ్గర దాంట్లో ఎంతమంది చేర్పించినాడు? ప్రస్తుతానికి 5 మంది చేయించినాం. మీకు నరసింహ ఆ వార్డులోనే ఇతర వార్డుతో బాగా సంబంధం ఉంటుంది సార్? అన్ని వార్డులలో స్నేహితంగా ఉన్నాం సార్ మనం బాగానే. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఎమ్మెల్యేకి దగ్గర మనము ఆయనకు విజయం కోసం చాలా కృషి చేసినాము. ఆయన పర్సనల్ కూడా మనమే ఉన్నాము. దానిపైన ప్రతి ఒక్క వాడితో మనకు సత్సంబంధాలు బాగున్నాయి. నువ్వేమన్నా అక్కడ హెల్త్ క్యాంపులు పెట్టించినావా? సమ్ ఏరియా అన్నావు కదా అక్కడ. కరోనాలో మొత్తం అవే చేపించినాం సార్ మనం. మెడికవర్ వాళ్ళు, ఓమ్ని హాస్పిటల్ వాళ్ళు, లాస్ట్ హోమియోపతి వాళ్ళతో కూడా చేపించినాము. ఏం మన చేతనైన వరకు ఏమైతే ఓమ్ని హాస్పిటల్లో అయితే మినిమం 4 సార్లు క్యాంప్ పెట్టినాం సార్. ఇప్పుడు టౌన్కు సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి కదా, చాలా సమస్యలు ఉన్నాయి ఈ మధ్య. ఏ క్యాంప్, బి క్యాంప్, సి క్యాంప్ సంబంధించింది కానీ, అందరికి సంబంధించింది, కేసు కెనాల్ సంబంధించినటువంటిది.
ఇవన్నిటి కూడా సమస్యలున్నాయి గదా! అవును సార్. 2009లో వరదలొచ్చినప్పుడు అవును. మీరు అప్పుడేమైనా సహాయ కార్యక్రమాలు చేసినారా? సార్ ఇప్పుడు చూడండి సార్ 2009లో ఇట్లా హ్మ్. వరదలొచ్చినప్పుడు ప్రొటెక్షన్ వాల్ కోసమని హ్మ్. రాజశేఖర రెడ్డి గారు మన మ్యూజియం ముందర హ్మ్. ధర్నా చౌక్‌లో హ్మ్. శంకుస్థాపన చేసిపోయినారు. ఆ హ్మ్. గోడ కట్టడానికి డబ్బులు లేవంటున్నారు. ఇంక వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడతాం సార్? హ్మ్. ఇంగ అదే గాకుండా ఏమన్నా ఆ రోజు వరదల్లో ఇబ్బంది పడినటువంటి ఆ వాళ్ళకేమన్నా ఇబ్బంది పనులు మనం ఎవరో కాదు సార్. ఈడ మన ఈరోజు ఉన్న మినిస్టర్ వాళ్ళ నాయన గన్‌మెన్‌కే హ్మ్. మేము ట్యూబ్ ఏసుకొనొచ్చి, లాక్కొనొచ్చి ఆయన డ్యూటీకి పంపించే కార్యక్రమం చేసినాం సార్. కొత్తపేటలో అయితే మేమైతే మా గురించి కనుక్కోండి. హ్మ్. కొత్తపేటలో మాక్సిమం అందరికి రాత్రి 7 అయితున్నప్పటికి కూడా మనం వాళ్ళకి భోజనాలు గీజనాలు ఏర్పాటు చేసినాం. టౌన్‌కు సంబంధించినటువంటి సమస్యల పైన గూడా అవును సార్. ఏదైనా కార్యక్రమాలు ఎవరైనా పిలిపిస్తే దానికి స్పందించడానికి గూడా అంటే సుముఖంగా ఆల్రెడీ గూడా ఈ పట్టణ పౌర సంక్షేమ సభ్యులుగా మనం హ్మ్. ఎన్నో కార్యక్రమాలు చేసినాము. హ్మ్. ఎన్నో ఇది చేసినాం సార్. హ్మ్. ఇప్పుడు నౌషాద్ అనే ఆయన్ని రామకృష్ణారెడ్డి గారు ఇంటర్వ్యూ చేశారు. ఈ అబ్బాయిది కర్నూలు పట్టణం, నరసింహారెడ్డి నగర్ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది. ఇందులో ఉన్న ప్రత్యేకత ఏమంటే ఇండిపెండెంట్గా కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన అభ్యర్థికి దేనికి కేవలం 200 లోపు ఓట్లు తేడా ఉంది. ఒక ఇండిపెండెంట్ అన్ని ఓట్లు సంపాదించుకోవటం మామూలుగా అయితే సాధ్యం కాదు. పేరున్నటువంటి పార్టీలకైతే సాధ్యమవుతుంది కానీ ఇండిపెండెంట్లు జనంలో ఆ స్థాయి ఓట్లు ఎట్లా సంపాదిస్తారు? సాధ్యం కాని పరిస్థితి. మరి ఎలా సాధ్యమైంది అన్ని నోట్లు సంపాదించడం? ప్రజల్లో నిత్యం కలిసిమెలిసి ఉండడం, ప్రజల సమస్యలు ఏమొచ్చినా సరే తను కల్పించుకొని పనిచేయడం, అదేదో కేవలం ఓట్లు అడిగే ముందు వాగ్దానాలు లాంటివి చేసి నాటకాలు ఆడటం కార్యక్రమం కాకుండా అంతకు ముందు నుంచి ప్రజలతో దగ్గర సంబంధం ఉండి వాళ్ళ సమస్యల్లో తను పాల్గొని పరిష్కారం చేయడానికి పూనుకున్నందువలన జనానికి డబ్బులకు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేకుండా నోట్లు సంపాదించడం సాధ్యమైంది. ఎక్కడైనా సరే మంచి రాజకీయం చేయాలంటే డబ్బులు ఇచ్చి రాజకీయం చేసే కార్యక్రమం ఇప్పుడు జరుగుతూ ఉంది దేశమంతా. ఈ పని దీర్ఘకాలంలో పనిచేయదు. ప్రజలు తప్పనిసరిగా తమకు మేలు చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు. కాకపోతే గెలవడం లేదనేది అట్టు ఉంచండి, కానీ గెలిచిన అభ్యర్థికి దరిదాపులకు రావడం ఎట్లా సాధ్యమైంది? ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, గమనించాల్సింది. గతంలో కూడా జన విజ్ఞాన వేదిక పనిచేసేటప్పుడు ప్రజల్లో ఇలాంటి స్ఫూర్తిని నింపడానికి మేము ప్రయత్నం చేశాం. మేము ఎన్నికల్లో నిలబడతాం, మమ్మల్ని గెలిపించండి, మేము గెలిస్తే పలానా పలానా పనులు మేము చేస్తామని చెప్పి ప్రజల ముందు డిక్లేర్ చేసి చెప్పి, అంటే ఎటువంటి ఫండ్స్ వస్తాయి ప్రభుత్వం నుంచి వాటిని బహిరంగంగా ప్రకటిస్తాం మేము. ఏమేం పనులు చేయాలనేది ప్రజల సమక్షంలోనే వార్డు సభల్లో కానీ గ్రామ సభల్లో కానీ నిర్ణయాలు తీసుకుంటాం. ఖర్చయిన మొత్తాలను కూడా ఓపెన్గా అకౌంట్స్ అందరికీ చూపిస్తాం అనే పద్ధతిలో కరపత్రాలు వేసి మనం ప్రచారం చేశాం. అలా గెలిస్తే ఈ పనులు చేస్తాం. ఒకవేళ మేము ఓడిపోతే గెలిచిన అతనితో ఈ పనులు చేయిస్తాం. అతను చేస్తే మరలా అతను గెలవడానికి మాకు అభ్యంతరం లేదు. అతను చేయకపోతే ఈసారి గెలిచేది మేమే డిక్లేర్ చేసి జన విజ్ఞాన వేదిక మద్దతు ఇచ్చిన క్యాండిడేట్లు గెలిచిన సందర్భం ఉంది. ఇలా ప్రజల్లో డబ్బులు ప్రమేయం లేకుండా ప్రజలకు దగ్గరగా ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూ అక్కడ తలలో నాలుకలాగా ప్రవర్తిస్తూ ఓట్లు సంపాదించడం అనే ఈ ప్రక్రియ సరైన రాజకీయానికి ప్రత్యేక అవుతుంది. నేను నౌషాద్ని అభినందిస్తూ ఉన్నా.